వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బీజేపీ మండల పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ గెలుపొందిన సందర్భంగా కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రాయ్ చౌరస్తాలో బస్టాండ్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి ఘనంగా సంబరాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మానుకోట జిల్లా కార్యదర్శి కొలుపుల శంకర్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లె కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు గట్టు రాంబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పైండ్ల రాజేష్లు సంయుక్తంగా మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ పేర్కొంటూ భారతదేశ అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని, దేశ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, దేశంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీకే ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మండల పట్టణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా బీజేపీ 70 స్థానాలకు 48 స్థానాలు సాధించుకొని అధికారం చేపట్టే దిశగా ముందుకెళ్లడం జరిగింది. దానిలో భాగంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో బాంబులు కాల్చి స్వీట్స్ పంచి సంబరాలు చేయడం జరిగింది. మనతో బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లలో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన సందర్భంగా బీజేపీ తొర్రూరు ఆధ్వర్యంలో ఈరోజు బాణాసంచా కాల్చి సంబరాలు చేయడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ తోటే అభివృద్ధి సాధ్యమని ఢిల్లీ ప్రజలు నమ్మి నరేంద్ర మోడీ గారిపై విశ్వాసంతో అఖండ విజయాన్ని సాధించడం జరిగింది. రాబోయే తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో 3 సీట్లను కూడా బీజేపీ గెలవబోతుందనే దానికి ఇది ఒక సంకేతం. అదేవిధంగా స్థానిక ఎన్నికలు సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ అయినా ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ ఢిల్లీ శాసనసభ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 1993లో మదన్లాల్ ఖురానా, తర్వాత సుష్మా స్వరాజ్, దాని తర్వాత 27 ఏళ్ల వరకు వేచి చూడాల్సి వచ్చింది ఇలాంటి ఈరోజు తరుణం కోసం. ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాలలో అభివృద్ధిని చూసి ఢిల్లీలో కూడా అభివృద్ధి జరుగుతుందని ఆశించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో చాలా అభివృద్ధి జరుగుతుందని చూసి ఢిల్లీ ప్రజలు ఈరోజు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఎక్కించారు. అలాగే ఢిల్లీ ప్రజలకు ఈరోజు ఇచ్చినటువంటి రిజల్ట్స్కి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ గద్దెనం అధిరోహించిన రోజు ఆనంద బాష్పాలతో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా జనాకర్షక విధ్వంసం సృష్టించిన కేజ్రీవాల్ ఈరోజు మట్టి గడిచిపోయాడు. అది బీజేపీ కార్యకర్తలు ఈరోజు వాళ్ళు అందించిన విజయంగా భావించి మోడీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. భారతదేశం మొత్తం ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ విధి విధానాలను నమ్మి ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురుతుందని ఆశిస్తూ తొర్రూరు మున్సిపాలిటీలోని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో 50 స్థానాలు ఇచ్చిన బీజేపీని గద్దెకెక్కించి ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీపై ఉంచిన నమ్మకానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇన్ని రోజులు అంటే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్లో ఆయన 40 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇంతకుముందు కండు వేసుకొని వచ్చేది 40 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇవన్నీ గమనించిన ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ వల్లనే ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఉంటుందని, నరేంద్ర మోడీ వల్లనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబెట్టడం నాకు సంతోషంగా ఉంది. అలానే రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఇప్పుడు జరిగే జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి, దేంట్లో అయినా రాబోయేది బీజేపీదే అని, బీజేపీయే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ బలంగా నమ్ముతున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని, అందుకే ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఓటేసి గెలిపించారని వీళ్ళు అంటున్నారు. మహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.